సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో హైదరాబాద్ స్టైల్లో పన్నీర్ 65 ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో 250 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఆ 250 గ్రామ్స్ పన్నీర్ మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉప్పు కారం అయితే కలిపేసుకొని పక్కన పెట్టేశాను. అండ్ ఇదైతే కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ మనము పలకలుగా కాకుండా ఒత్తుగా కాకుండా నీళ్ళుగా లైక్ నార్మల్గా పన్నీర్కి అంటే లైక్ వచ్చేలాగా మనం చిన్నగా కార్న్ఫ్లోర్ అయితే కలుపుకోవాల్సి వస్తుంది. అది కలుపుకొని పక్కన పెట్టేశాక ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి పెట్టేశాను. అది పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఒక పాత్ర తీసేసుకొని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ పన్నీర్ అయితే మనం ఏదైతే పక్కన పెట్టేసామో అందులో పన్నీర్ వేసేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. అండ్ ఇంకొక పాత్రలో అయితే మాత్రం నేనేం చేశానంటే ఈ వెల్లుల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి వేసేసి కొంచెం లైట్గా వేయించేసి ఆనియన్స్ వేసేసాను. సో ఆనియన్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇది కొంచెము అయ్యాక ఇది కూడా చూసుకోవాలి కాబట్టి సో పన్నీర్ అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసాను, డీప్ ఫ్రై చేసేసాను. అండ్ ఇందులో మనము ఏదైతే ఆనియన్ పచ్చిమిర్చి వేసింటామో అందులో బాగా మజ్జిగ వేసి మసాలా దినుసులు కూడా వేసేసి లైక్ జీలకర్ర పొడి, తర్వాత మసాలా, గరం మసాలా, కారము, ఉప్పు ఇవన్నీ ఇందులో వేసేసి కలిపేశాను. సో కలిపిన తర్వాత లాస్ట్లో ఉప్పు కొంచెం వేసుకోవచ్చు. పెరుగు అయితే మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. బట్ పెరుగు కూడా బాగా కలుపుకొని వేసుకోవాలి. సో దట్ అండ్ అది కలిసేంత వరకు పలకలుగా ఉండకుండా లైక్ మంచిగా లైక్ నీళ్ళ టైప్లో కాకుండా గ్రేవీ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. కొంచెం కారం తక్కువ అయితే మటుకు లాస్ట్లో మీరు వేసుకోవచ్చు. సో నేనైతే మళ్ళీ కారం వేసేసి మళ్ళీ కలుపుతున్నాను. సో ఇదైతే పక్కన పెట్టేశాక ఆ డీప్ ఫ్రై అయిన పన్నీర్ అన్నీ ఉంటాయి కదండి. సో ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత డీప్ ఫ్రై అయిన పన్నీర్ని తీసుకొని ఇందులో వేసేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి. లైక్ అలా ఉడకనిచ్చాక మనకు గ్రేవీ అనేది తయారవుతుంది. సో లాస్ట్లో అయితే వేసేసానండి ఇలా. ఇది చాలా టేస్టీగా అయితే ఉందండి. నేనైతే చాలా బాగా ఫస్ట్ టైం అయితే ట్రై చేయడము, బట్ మంచిగా అనిపించింది. చూడండి లాస్ట్ అయితే ఇలా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా తిన్నారు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. For more videos, subscribe. Bye bye.